మనం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం. మాజీ డిప్యూటీ మేయర్, ప్రజెంట్ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర్ అక్క వాళ్ళతో ఉన్నాము, వాళ్ళ టీం మెంబర్స్తోని. అమ్మ చెప్పండి, ఎలా ఉంది ఖమ్మంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మీ డివిజన్లో ఓటింగ్ ఎట్లా జరుగుతుంది? ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి? అందరికీ నమస్కారం. నా పేరు ఫాతిమా జోహరా, ఖమ్మం డిప్యూటీ మేయర్. ఈరోజు పోలింగ్ అనేది లోక్సభ ఎన్నికలు మనకి జరుగుతూ ఉన్నాయి. పోలింగ్ అనేది మంచిగా జరుగుతూ ఉంది. ఖమ్మం మొత్తం కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతూ ఉంది. రామసహాయం రఘురామిరెడ్డి గారికి అందరూ కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అందరూ కాంగ్రెస్ విజయాన్ని కాంక్షిస్తున్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత మెజార్టీ అయితే వచ్చిందో రఘురామిరెడ్డి గారికి ప్రజలందరూ ముక్తాపదంగా అందరూ కాంగ్రెస్కే ఓటేస్తున్నారని ప్రత్యక్షంగా చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏవైతే గ్యారంటీలను 6 గ్యారంటీలను ఇచ్చామో అవన్నీ 0 కరెంట్ బిల్ అయితే కానీ, ప్రతి ఒక్కటి ఉచిత బస్ అయితే కానీ, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అయితే కానీ, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కూడా 10 లక్షలకు సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మారు. అదేవిధంగా భారీ మెజార్టీతోటి రాబోయే కాలంలో కూడా మంచి మెజార్టీ రఘురామిరెడ్డి గారికి వస్తుందని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖమ్మం మున్సిపల్ మీరు డిప్యూటీ మేయర్ ఖమ్మానికి. అవునండి. ఖమ్మంలో ఎట్లా జరుగుతుందంటారు అక్క పోలింగ్ సరళి? బీఆర్ఎస్కి అనుకూలంగా ఉందా, కాంగ్రెస్కి అనుకూలంగా ఉందా, బీజేపీకి అనుకూలంగా ఉందా? లేదండి, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ 100కి ఎంత శాతం పోల్ అవుతుందని భావిస్తున్నారు మీరు? ఒక మేయర్, డిప్యూటీ మేయర్ అంటే మేయర్ స్థాయి. ఖచ్చితంగా 99% పోలింగ్ ఈసారి అవుతుందని నేను 100కి 99% పోలింగ్ అయితే కాంగ్రెస్కి 100కి ఎంత శాతం పోల్ అవుతా ఉన్నాయి? ఖచ్చితంగా అన్ని ఓట్స్ కూడా కాంగ్రెస్కే పడతాయని. బీజేపీకి బీఆర్ఎస్కి ఒక్కోటి కూడా రాదా? ఎందుకంటే మతతత్వాన్ని, మత విద్వేషాలని రెచ్చగొట్టే పార్టీలకి ఎవరు కూడా సపోర్ట్ చేయరు సార్. ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా మేము హిందూ ముస్లిం భాయిగా మేము ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు మతం పేరు మీద విద్వేషాలను పంచుకుంటూ వెళ్తున్నారు. లేదు, ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలందరూ ఎంతో విఘ్నులు. బీఆర్ఎస్ పార్టీ మేము సెక్యులర్ పార్టీ అంటున్నారు కదా, బీజేపీ అంటే మీరు మతత్వం అంటారు. బీఆర్ఎస్ పార్టీ మీ అసలైన సెక్యులరిస్ట్ మేమే అంటున్నారు కదా. లాస్ట్ టైం ఎన్నికలు చూసారు కదా, అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ చూసారు కదా. ఖచ్చితంగా ఈసారి కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూస్తున్నారు. అంటే 100కి ఎంత శాతం ఓట్లు పడుతున్నాయి ఖమ్మం టౌన్లో? ఖచ్చితంగా 99% మా కాంగ్రెస్కే పడతాయి. 100కి 99% ఓట్లు కాంగ్రెస్ పడుతున్నాయి అంటారా? పడతాయి సార్, డెఫినెట్గా. ఓకే, ఇంకేమైనా అసలు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలంటారు? కాంగ్రెస్కి మా బడుగు బలహీన వర్గాలకి ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ. మైనారిటీలకి రిజర్వేషన్లు ఇంతవరకు ఇవ్వలేదు కదా 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే సార్ స్టార్ట్ అయింది. సీఎం రేవంత్ అంటే కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు వచ్చి 100 రోజులే కావచ్చు, గతంలో కూడా 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది భారతదేశంలో. మరి మైనారిటీలకు సరైన రిజర్వేషన్ ఇవ్వలేదు అనేది ఉన్నది. ఇప్పుడున్న 10 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ రిజర్వేషన్ ఇస్తాను 12% అని ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకో పార్టీ అయితే అసలు రిజర్వేషన్ ఎత్తేస్తా అంటున్నారు. ఖచ్చితంగా మైనారిటీలకి ఏ పార్టీ అసలు ఇవ్వట్లేదు, ఏ పార్టీ ఎత్తేస్తానంటుంది? కాంగ్రెస్ పార్టీకే ప్రజలు బ్రహ్మరథం పడతారు. మైనారిటీస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఎందుకని మైనారిటీస్ అందరూ కాంగ్రెస్ మొగ్గున్నారు? చెప్తున్నాను కదా సార్, బడుగు బలహీన వర్గాలని అందరినీ, హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు. 6 గ్యారంటీలు అమలు జరుగుతున్నాయా కాంగ్రెస్ పార్టీ? 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు జరుగుతున్నాయి సార్ సక్సెస్ఫుల్గా. తర్వాత రైతు బంధు కూడా ఆగస్టు 15 కల్లా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆగస్టు 15 కల్లా రైతు భరోసా కూడా మీకు వస్తుంది, రైతు బంధు కూడా. ఓకే, 6 ఫినిష్ చేసేసారు. ఆర్టీసీ బస్సులు 6,000 బస్సులు అవసరమైతే 3,000 బస్సులతోనే నడుపుతా ఉంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. అమలక్కలు కొట్టుకుంటున్నారు, దాని మీద ఏంటి నెక్స్ట్? కొట్టుకోవడం అనేది ఏం జరగట్లేదు సార్. ఫోన్ బస్సులు సరిపడా లేవు కదా, 6,000 బస్సులు కాకపోతే 3,000 బస్సులు. రాబోయే కాలంలో బస్సుల సంఖ్య కూడా ప్రయాణికులు తగ్గట్టు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బస్సుల సంఖ్య కూడా పెంచే అవకాశం. ఖమ్మం మీరు డిప్యూటీ మేయర్, ఖమ్మంలో నీటి ఎద్దడి ప్రధాన సమస్యగా ఉన్నది. జాతీయ జెండా ఎంపీ ఎన్నికలు అనుకోండి, కానీ మీరు ఎలాగూ అపాయింట్మెంట్ దొరికింది కాబట్టి అడుగుతాను. ఖమ్మంలో నీటి ఎద్దడి ఎంత సీరియస్గా ఉన్నది? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ ఎండాకాలమే? దాని గురించి మీకు తుమ్మల గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. వర్షాలు పడిన ఏం చెప్పారు తుమ్మల గారు? నేను వినలేదు. పాలేరు నుంచి కూడా మనకి వాటర్ ఇప్పుడు అయితే ఖమ్మంలో వాటర్ కొరత లేదు సార్. మొన్న ఉన్నప్పుడు రిజర్వాయర్లో వర్షాకాలం ఎప్పుడు పడింది? జూన్ జూలై అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మేము ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అనేది ఒక పెద్ద అబద్ధం. డిప్యూటీ మేయర్గా మీరున్నారు, ముస్లిం మహిళలకు సంబంధించి, ముస్లిం యువతకు సంబంధించి
ప్రధానంగా అటు కుట్లు అల్లికలు మెప్మా నుంచి ఏమి లోన్లు ఇప్పించలేదు అనేది ఒకటి ఉన్నది ముస్లిం సమాజానికి సంబంధించి. లేకపోతే ముస్లిం యువతకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరగటం లేదనేది ఉన్నది. ఒక డిప్యూటీ మేయర్గా దాని మీద అధికార పార్టీ మీద మంత్రి గారు ఉన్నారు, లోకల్ ఎమ్మెల్యే గారే మంత్రి గారు, దాని మీద భవిష్యత్తు ఏమన్నా వాళ్ళ ముస్లింలకు సంబంధించి ముస్లిం మైనారిటీ అంటే మైనారిటీలు అంటే క్రిస్టియన్, ఇతర బౌద్ధ, చిక్కు, జైన్ వాళ్ళందరూ వస్తారు. మేజర్ పార్ట్ ముస్లిం మైనారిటీ సమాజం ఉన్నది ఖమ్మం టౌన్లో. అంటే 40,000కు పైగా ఓటర్స్ ఉన్నారు. అంటే జనాభా 1,00,000 దాకా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనం చూసినప్పుడు. వీళ్ళకి ముస్లిం మహిళలకు కానీ ముస్లిం యూత్కి అటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇటు కుట్లు అల్లికలు, టైలరింగు, ఇంకా ఎంబ్రాయిడరీ, ఇతర చేతి వృత్తులతోని వాళ్ళ స్వయోపాధి వైపు తీసుకువెళ్ళే దానికి సంబంధించి ఏమైనా మంత్రి గారి దృష్టికి తీసుకోవటం, ముస్లిం సమాజానికి ఏమైనా చేసే ఆలోచన, భవిష్యత్తు పోరాటాలు ఏం చేస్తున్నారో చెప్పండి. ఖచ్చితంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా రాబోయే కాలంలో తుమ్మల్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముస్లిమ్స్కి నేను ఎల్లవేళ్ళ సపోర్టింగ్గా ఉంటాను. నా శాయశక్తులో నేను ఎంతవరకు సపోర్టింగ్ అంటే ఏ తరహా మీరు కార్యక్రమాల వాళ్ళకి కుటుంబ విషయాలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన లోన్స్ కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కూడా ముస్లిం మైనార్టీస్కి ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ మూతబడ్డట్టుగా ఉన్నది. ఒక లోన్ ఇచ్చిన దిక్కు లేదు. దానికి సంబంధించి నిధులు మంత్రి గారిని అడిగి తీసుకొస్తారా? తుమ్మల గారిని అడిగి తీసుకొస్తాను సార్. తుమ్మల గారి మరి మహిళలకి సంబంధించి కుట్లు అల్లికలు, చేతి వృత్తులు, వాటికి సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీ సమాజానికి ఏం చేయబోతున్నారు? తప్పకుండా నా ముస్లిం మైనార్టీస్కి సపోర్ట్గా ఉంటూ మీరు ఏవైతే అడిగారో ఖచ్చితంగా అవన్నీ నేను తుమ్మల చేతి వృత్తులు, స్వయోపాధి మార్గాల వైపు అదే చెప్తున్నాను సార్. తుమ్మల్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా రిటర్న్గా లెటర్ పెడతారా? నోటి మాటతో చెప్పబోతున్నారు? లేదు లెటర్ పెడతాను. మనకి ఎంతవరకు అవకాశం ఉంటే ఆ ప్రతి ఒక్క పని కూడా నేను చేయడానికి ప్రజలకి సిద్ధంగా ఉన్నాను. మసీదులకు సంబంధించి అభివృద్ధి డెవలప్మెంట్ ఏం చేయబోతున్నారు ఒక డిప్యూటీ మేయర్ గారు? చేస్తాను సార్. అది కూడా మా వక్ఫ్ బోర్డు స్థలాలన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయి. దాని మీద ఎలా స్పందించబోతున్నారు? అన్నీ చూస్తారు సార్. ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి డెఫినెట్గా అన్ని 3 years అవుతుంది మీరు డిప్యూటీ మేయర్ అయ్యి. అవును, ఇప్పుడే కాదు 3 years దాటుతుంది కాబట్టి ఖమ్మం మీద ఒక అవగాహన వస్తుంది. ముస్లిం ఆస్తులను ఎలా కాపాడబోతున్నారు? ఖచ్చితంగా కాపాడుతాం సార్. ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీరు చూస్తారు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.